చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ మతి నుంచి పుట్టినది మతం అన్నారు. మతి అంటే మైండ్. మరి ఎందుకు పెళ్ళయ్యాక భార్యని శ్రీమతి అంటారో నాకు తెలియదు. పురుషుడికి మతి పోతే ఆవిడే మతి ఏమో నాకు తెలియదు. మొత్తానికి మతి అంటే మైండ్. మతి నుంచి పుట్టినది అభిప్రాయం. మనసు నుంచి పుట్టిన ఆలోచన నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, సత్యం అవ్వచ్చు, అసత్యం అవ్వచ్చు. అభిప్రాయాలు అన్నీ సత్యం కానేరవు, అన్నీ అసత్యం కానేరవు. కానీ భగవంతుడు సత్యం. మనం భగవంతుడిని మన దేశంలో సచ్చిదానందమూర్తి అంటాం. అది ఒక బాబా పేరు కాదు, భగవంతుడికి ఇచ్చిన పేరు. సచ్చిదానందమూర్తి అంటే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. సత్ అంటే సంస్కృతంలో వాస్తవం, సత్యం. మనం సత్యం శివం అని కూడా అంటుంటాం. సత్యం అంటే ఏమిటని గాంధీ గారిని అడిగినప్పుడు వారు దేవుడే సత్యం, సత్యమే దేవుడు అన్నారు. సత్యం అభిప్రాయాన్ని బట్టి మారదు. ఇంజనీర్ల సభలో 2 రెళ్ళు 4, డాక్టర్ల సభలో కూడా 2 రెళ్ళు 4, అమలాపురంలో 2 రెళ్ళు 4, అమెరికాలో కూడా 2 రెళ్ళు 4, భద్రాద్రిలో 2 రెళ్ళు 4, బోస్టన్లో కూడా 2 రెళ్ళు 4. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళి టైం మిషన్లో మీ జేజమ్ముని అడిగితే 2 రెళ్ళు 4 అనే చెప్తుంది. ఒకవేళ ముందుకు వెళ్ళి జేజి మనవడిని అడిగిన 2 రెళ్ళు 4 అనే చెప్తారు. సత్యం వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, దేశాన్ని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి మారదు. అందుకే భగవంతుడు కూడా మారడు. ఆయన అనంతుడు. ఇంజనీర్స్గా మీకు ఇన్ఫినిట్ కాన్స్టెంట్ అని తెలుసు. గాడ్ ఈజ్ ది రియల్ ఇన్ఫినిటీ. మనకు వాస్తవ రేఖ మీద, రియల్ లైన్ మీద మనం వాస్తవ అంకెల్ని రాసుకుంటాం. కుడిపక్క +1, +2, +3 అని చివరిలో ప్లస్ ఇన్ఫినిటీ పెడతాం. ఎడం పక్క 0 పక్కన మనం -1, -2, -3 అని మైనస్ ఇన్ఫినిటీ పెడతాం. అది అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్. ఇన్ఫినిటీలు 2 ఉండవు బై డెఫినేషన్. ఇన్ఫినిటీ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఈ మైనస్ ఇన్ఫినిటీ, ఆ ప్లస్ ఇన్ఫినిటీ నిజమైన ఇన్ఫినిటీ కాదు. ఈ నెంబరు ఆ నెంబరు నాకు తెలియదని అర్థం. నిజమైన ఇన్ఫినిటీ భగవంతుడు కనుక ఇన్ఫినిటీ ఒక్కటే. ఆ భగవంతుణ్ణి వెతకాలన్న తపన ప్రతి మనిషి గుండెల్లో, ప్రతి కాలంలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి తరంలో ఉంది. ఒక ఇంగ్లీష్ మేధావి ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ ఇంక్రెడిబుల్లీ రిలీజియస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. మనిషిని చూస్తే మనం ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి మనిషి స్వభావాన్ని చూస్తే, మనిషి తన గుండెల్లోంచి తనకంటే ఉన్నతమైన దాన్ని, ఒక సుప్రీం బీయింగ్ని పూజించాలన్నటువంటి ఒక ఆకలి మనిషిలో ఉండడం మనం చూస్తాం. అదే మతాలు పుట్టడానికి మూల కారణమైంది. ఒక మేధావి అంటాడు, నీకు ఆకలేసిందంటే ఎక్కడో అన్నం దొరుకుతుందని అర్థం. ప్రపంచంలో నీకు భగవంతుడి గురించిన ఆకలి ఉంది అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అర్థం అంటాడు. అంత సునాయాసంగా ఆస్తికత్వాన్ని చెప్పచ్చు, నాస్తికత్వాన్ని కొట్టిపారేయచ్చు. అయితే ఈ ఆకలిని తీర్చాలంటే, ఈ గుండెల్లో ఉన్న ఆకలిని ఆయన్ను మనం కలుసుకోవాలి. ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీకు బ్లైసీ పాస్కల్ పరిచయం అయ్యే ఉంటాడు. హైడ్రాలిక్స్కి ఆద్యుడు, బ్యారోమీటర్కి, భారమితికి ఆద్యుడు, కంప్యూటింగ్కి ఆద్యుడు. ఒకప్పటి నాస్తికుడు, ఆ తర్వాత ఆస్తికుడు అయ్యాడు ఈ సైంటిస్ట్. ఈయన ఫిజిక్స్ టర్మ్స్లో
భగవంతుడి గురించి, భగవంతుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధం గురించి ఒక మాట చెప్పాడు. ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ప్రతి మనిషి గుండెల్లో దేవుడి ఆకృతిలో ఒక శూన్య ప్రదేశం ఉంది. ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. దేవుడే దాన్ని నింపగలడు, మనం సొంతంగా నింపుకోలేము. అది తపస్సు కావచ్చు, అది నమాజు కావచ్చు, అది నోము కావచ్చు, వ్రతం కావచ్చు, ఉపవాసం కావచ్చు, చర్చిలో ప్రార్థన కావచ్చు. మనంతటా మనం ఈ వెలితిని, ఈ ఆకలిని నింపుకోలేం, తెచ్చుకోలేం. కారణం, అయ్యా దయచేసి మీరేం కదలకండి ప్లీజ్. కారణం, అనంతానికి పరిమితానికి మనం చూస్తే సంబంధాన్ని, భగవంతుడు అనంతుడు ఒక్కడే. మనమంతా అనేకం, కానీ మనం పరిమితమైన వాళ్ళం. మనకి భగవంతుడికి మధ్య దూరం, ద గ్యాప్ బిట్వీన్ ది ఇన్ఫైనైట్ అండ్ ద ఫైనైట్ ఈజ్ ఇన్ఫైనైట్. విఘ్నులైన ఇంజనీర్లు నా మాటలకు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ద గ్యాప్ బిట్వీన్ ద ఇన్ఫైనైట్ అండ్ ద ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్. మీరు ఏ లెక్కల ప్రొఫెసర్ని అడిగినా దాన్ని ఓకే అంటారు. ఎందుకో కూడా మీకు చెప్తాను నేను. కొంతమంది కాదనుకోవచ్చు. ఇన్ఫైనైట్కి ఈ చివర ఉండదు, ఆద్యంతాలు ఉండవు. అనంతానికి, అనంతం అంటేనే అంతం, దానికి చివర కొన ఉండదు. పరిమిత తత్వానికి కొన ఉంటుంది. ఇటు దేవుడు, ఇటు మనిషి ఉంటే ఈ కొన నాకు తెలుసును కానీ ఈ కొన నాకు తెలియదు. కాబట్టి ఈ మధ్య దూరం ఎప్పుడు అనంతంగానే ఉంటుంది. కొంచెం లాజిక్తో మనం ఆలోచిస్తే దాన్ని అంగీకరించక తప్పదు. కనుక ఈ అనంతమైన మధ్య దూరాన్ని మనిషి దాటుకుని భగవంతుణ్ణి చేరుకోలేడు. అది ఏ మతం అయినా సరే. ఏమిటి మతం? దేవుడి కోసం వెతుకులాట. ఈ గుండెల్లో ఉన్న ఈ ఆకలిని తీర్చుకోవడానికి, దేవుని ఆకృతిలో ఉన్నటువంటి ఈ వెలితిని పూడ్చుకోవడానికి. అయ్యా దయచేసి ఆ ఈగో తీసేసేయండి అది ప్లీజ్. ఎఫెక్ట్లు వద్దండి దయచేసి. ఈ ఆకలిని తీర్చుకోవడానికి, ఈ ఆకృతిలో, దేవుని ఆకృతిలో ఉన్న వెలితిని పూడ్చుకోవడానికి మనిషి అప్రయత్నంగా చేసే ప్రయత్నం మతం. అయితే మతాల్లో మీరు ఏ మతాన్ని తీసుకున్న ప్రపంచంలో, మన దేశంతో సహా, ఇదమిద్దంగా దేవుడి గురించిన ఒక కంక్లూషన్ రాదు. ఒక ఆయన దేవుడికి గుణం ఉందంటే ఇంకొక ఆయన లేదంటాడు. మీరు అందుకని శంకరుణ్ణి, మీరు రామానుజుణ్ణి పక్కన పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఆయన రెండు వాస్తవాలు ఉన్నాయంటే ఇంకొక ఆయన ఒక వాస్తవమే ఉందంటాడు. మీరు శంకరుణ్ణి, మధ్వాచార్యుణ్ణి పక్కన పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక ఆయన్ని దేవుడు అంటే కాదు ప్రవక్తే అంటాడు ఇంకొక ఆయన. మనం ఏదో అలా అలవోకగా అనేస్తాం మతాలన్నీ ఒక్కటే అని. మతాల మధ్య ఎంతో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాక ఒకవేళ మీ దగ్గర గీత ఉంటే భగవద్గీత చదువుకోండి. 11వ అధ్యాయం 48వ శ్లోకం. నువ్వు వేదాలు చదవడం వల్ల కానీ, దాన ధర్మాలు చేయడం వల్ల కానీ, తపస్సులు చేయడం వల్ల కానీ, సత్క్రియలు చేయడం వల్ల కానీ నీవు భగవంతుని సాక్షాత్కారం చేసుకోలేవు అని తేల్చేశాడు. ఈ సత్యవేదంలో కూడా అదే ఉంది. ఎవడునూ ఎప్పుడునూ దేవుడిని చూచి ఉండలేదు, చూచి బ్రతికి ఉండలేదు. ఎందుకంటే ఆయన అనంతుడు. అనంతాన్ని పరిమిత తత్వం అరాయించుకోలేదు. అనంతం ఒక్కసారి ఒక్క ఉదుటున పరిమితం ముందు కనపడితే, ప్రత్యక్షమైతే, ద ఫైనైట్ కెనాట్ కంటైన్ ది ఇన్ఫైనైట్. అందుకనే దేవుడు అవతరించాల్సిన అగత్యం ఏర్పడింది. ఆ అగత్యం దేవుడిది కాదు, మనది.
అగత్యం అంటే అవసరం. ఆ అవసరం దేవుడిది కాదు, మనది. ఇందాక సార్ చెప్తా ఉన్నారు, దేవుడు ఎందుకు కావాలో చాలా అద్భుతంగా వర్ణించారు వారు. సమాజం బాగుండాలంటే దేవుడు కావాలి. మీరు మానవ చరిత్రలోకి వెళ్ళి చూడండి. హిట్లర్ దేవుణ్ణి నమ్మడు, స్టాలిన్ దేవుణ్ణి నమ్మడు. చాలామంది రక్తపాతాన్ని సృష్టించినటువంటి నిరంకుశవాదులు, నిరంకుశ ప్రభువులు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు మతం పేరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, లేదా దేవుణ్ణి అపార్థం చేసుకున్న వాళ్ళు. దేవుణ్ణి కాదన్నా నమ్మకపోయినా అపార్థం చేసుకున్న మానవ సమాజంలో మనము కోరుకుంటున్న శాంతి, సౌభ్రాతృత్వం, సమతాభావం, సమైక్యత రావు. అందుకే మనకు భగవంతుడు కావాలి, భగవంతుడు అవసరం మనకి. అయితే మనంతటా మనం ఆయన తెలుసుకోలేము, అంచేత ఆయన దిగి రావాలి. ఆ అనంతమైన అగాధాన్ని దాటుకొని మనల్ని ఆయన చేరుకోవాలి తప్ప ఆయన్ని మనం చేరుకోలేము. మతాలన్నీ దేవుడి కోసం వెతుకులాటైతే, దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి సందర్భం 2000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం, నిజ సందర్భం, చారిత్రక సందర్భం క్రిస్మస్. అందుకని క్రిస్మస్ ఒక్కరి పండుగ కాదు. భగవంతుణ్ణి చేరుకోవాలని, భగవంతుణ్ణి కలుసుకోవాలని, భగవంతుడిలో మమేకం కావాలని, భగవంతుణ్ణి పూజించాలని ఆరాటపడే ప్రతి మనిషి పండుగ అది క్రిస్మస్ పండుగ. బికాస్ ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్, ద ఇన్ఫైనైట్ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషికి దేవుడికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని పూడ్చే తరుణం, సందర్భం క్రిస్మస్. భగవంతుడు మనిషి అయినప్పుడు ఈ అగాధాన్ని పూడ్చాలంటే ఆ అవతరించిన వాడు తాను అనంతుడు అని నిరూపించుకోవాలి. ఎందుకంటే అనంతుడు కానివాడు అనంతమైన అగాధాన్ని పూడ్చలేడు. కాబట్టి అవతరించిన వాడు ఎవడైనా అతను భగవంతుడైతే అనంతమైన అగాధాన్ని పూడ్చి తీరాలి. ఎందుకంటే మీకు తెలుసు, రేపొద్దున నేనే వచ్చి నేనే అవతారం అని చెప్పుకోవచ్చు కదండి. చెప్పుకోవడానికి వీలుంది మన దేశంలో. అనేక మంది శిష్యుల్ని కూడా తయారు చేసుకునే వీలుంది. కానీ నేను నిరూపించుకోవాలి నేనే అనంతుణ్ణి అని. ఆ వచ్చిన అవతారం అని అనంతుడని నిరూపించుకోకపోతే ఆయన భగవంతుడికి మనిషికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని పూడ్చలేడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరణాన్ని గెలిచి తాను అనంతుడని నిరూపించుకున్నాడు. ఇది క్రైస్తవుల మూఢనమ్మకం కాదు. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే అమెజాన్ యాప్ ఓపెన్ చేసి మీరు హూ మూవ్డ్ ద స్టోన్ స్పేస్ ఇచ్చి ఫ్రాంక్ మారిసన్ అని కొట్టండి, మీకు పుస్తకం దొరుకుతుంది. అది ఒక లాయర్ గారు, ఒక నాస్తికుడు విపరీతంగా పరిశోధన చేసి యేసుక్రీస్తు మరణాన్ని గెలవలేదని నిరూపించడానికి ఎంతగానో కంకణం కట్టుకుని చివరికి విఫలమై, దాన్ని అంగీకరించలేక మళ్ళీ విఫలమై రాసినటువంటి పుస్తకం చివరికి అంగీకరించి. క్రైస్తవులు మాటిమాటికి మా దేవుడు లేచాడు, మరణం గెలిచాడు అంటే ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. ఈ ఇంగ్లాండ్ దేశస్థుడు లాలో హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైనటువంటి ఈ మేధావి డిస్ప్రూవ్ చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని. ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు పరిశోధన చేశాడు. ఆయన వద్దనుకున్న కంక్లూషనే వస్తోంది. ఈయన లేవలేదని నిరూపించాలంటే ఆధారాలన్నీ ఒక పక్కన పెడితే లేచాడు, మరణం గెలిచాడు అనే నిరూపితం అవుతుంది. చివరికి చేసేది లేక అంగీకరించాల్సి వచ్చింది. అందుకని ఆ పుస్తకాన్ని మీరు తెరిచి చూస్తే విషయ సూచికలోకి వెళ్తే మొదటి అధ్యాయానికి ఆయన ఈ పేరు పెట్టాడు. ఏ పుస్తకం రాయకూడదు అనుకున్నానో ఆ పుస్తకమే రాస్తున్నాను రా బాబు అని. ద బుక్ దట్ వాజ్ రెఫ్యూజ్ టు బి రిటన్. మీరు కావాలంటే ఆ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు,
లేదా దాని ప్రివ్యూ మీరు గూగుల్లో చదవచ్చు కూడా. ఈ రోజున మరణం గెలవడం యేసుక్రీస్తు వారు ఒక చారిత్రక వాస్తవం. అంచేత ఆయన ఒక్కడే మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న మధ్య దూరాన్ని, అనంతమైన మధ్య దూరాన్ని పొడ్చగలిగిన నాథుడు. అందుకని క్రిస్మస్ అందరికీ పండుగ, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలనుకున్న అందరికీ పండుగ అది. రెండవ కారణం ఏమిటంటే, ఇందాక పెద్దలు బిచ్చన్న గారు చెప్పినట్టుగా మనిషి గుండెల్లో గూడు కట్టుకున్న బూజు పోవాలి. మనం అంటుంటాం అప్పుడప్పుడు అహం బ్రహ్మస్మి అని, అంటే మనిషే దేవుడు అని. అది కేవలం ఒక వేదాంతం మాత్రమే. వేదాలు వేరు, వేదాంతం వేరు. వేదాల తర్వాత వచ్చినటువంటి తత్వాన్ని, తాత్వికతను, తాత్విక ఆలోచనను వేదాంతం అన్నారు. నా ఒక వేదాంతం ఇలా చెబితే అది మనం నిజమైతే, మొన్న కలకత్తాలో ఒక డాక్టర్ గారిని కిరాతకంగా రేప్ చేసి చంపారు. ఏ దేవుడు చంపాడు? మనం అందరం దేవుళ్ళం అయితే, మన అహాలు దేవుళ్ళు అయితే పోలీసులు అక్కర్లేదు. మనందరం దేవుళ్ళు అయితే మనం పరీక్ష రాసి వచ్చాం కదా ఇంజనీర్లు ఇక్కడికి, మనకి ఇన్విజిలేటర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కర్లేదు. ఇన్విజిలేటర్లు ఉంటే సరిపోదు, స్క్వాడ్ కావాలి. ఎందుకంటే ఇన్విజిలేటర్లను కూడా నమ్మలేరు. మనం దేవుళ్ళం అయితే స్క్వాడ్ ఉంటే సరిపోతుంది, ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా రావాలి. ఈ పుస్తకం ఏం చెప్తుందంటే, సత్యవేదం, మనం దేవుళ్ళం కాదు, దేవుళ్ళు లాంటి వాళ్ళం, కానీ దేవుణ్ణి కాదన్నాం కనుక పాపం మనల్ని అంటుకుంది, మనం పాప పంకిలమయ్యాం. దేవుడు పరమ పవిత్రులుగా మనల్ని చేశాడు, కానీ తర్వాత మనం పాప పంకిలం అయిపోయాం, పాపాన్ని అంటించుకున్నాం. మన ధర్మశాస్త్రం 2వ అధ్యాయం కూడా అదే చెప్తుంది. అహం దేవుడు కాదయ్యా, అహం పాపం, పాపోహం పాపకర్మాహం, పాపాత్మ పాప సంభవ. అహం పాపం కనుక కర్మ కూడా పాపమైంది. ఆత్మ పాపం కనుక పాపం నా జీవితంలో సంభవిస్తుంది. అంచేత దేవుడు దిగి వస్తే ఏం చేయాలి? ఈ పాపం నుంచి నన్ను బయటేయాలి. మనం చిన్నప్పటి నుంచి వినుంటాం, దేవుడు దుష్ట శిక్షణ కోసం వస్తాడు, శిష్ట రక్షణ కోసం వస్తాడు అని. అహమే పాపమైనప్పుడు శిష్టుడు లేడు, ఇక రక్షించడానికి ఎవడో ఉండడు. అందరం ఏదో కొంత పాపాన్ని అంటించుకున్నామా వాళ్ళమే. మనకి సామెత తెలుసు కదా, తిలా పాపం తలా పిడికెడు, మనం అంటించుకున్నాం. కనుక భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడా, శిక్షిస్తాడా? ఒకవేళ శిక్షించడానికి పూనుకుంటే ఎవడు మిగులుతాడు? ఎవడు మిగలడు. 20 సంవత్సరాల క్రితం నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తుంటే నా పక్కన ఓ పూజారి గారు కూర్చున్నారు. వారి డ్రెస్సు, వారి యొక్క ఆహార్యం చూసిన తర్వాత నాకు వారు పూజారి గారిని అర్థమయ్యి, వారు ఎక్కడ పనిచేస్తారు, ఏం చేస్తారో తెలుసుకుందామని తోటి ప్రయాణికులు కనుక మర్యాదపూర్వకంగా వారిని పలకరించాను. వారిని అడిగాను, ఏం చేస్తారు సార్ మీరు అని. నేను పూజారిని అయ్యా, ఇక్కడ దేవస్థానంలో మోక్షం గురించి ప్రబోధిస్తాను అన్నారు వారు. నాకు ఆసక్తి పెరిగింది. సార్ మీరేమని ప్రబోధిస్తారు మోక్షం గురించి అని అడిగాను. వారు చెప్పారు ఒక ముక్కలో, ఎందుకంటే కాసేపట్లో వారు దిగిపోతారు. చాలా క్లుప్తంగా చెప్పారు వారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించిన వాడు మోక్షాన్ని సిద్ధింపచేసుకుంటాడు. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి అరిషడ్వర్గాలు అంటాం, ఋగ్వేదం 7వ మండలంలో ఉంటాయి. ఇవి 6 రకాల పాపాలు. ఈ పాపాలన్నిటికీ కానీ ఏదో ఒక్క పాపానికి కానీ మనం బానిసలమే అందరం కూడా. దీన్ని జయించిన వాడే మోక్షాన్ని సిద్ధింప చేసుకుంటాడు అన్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అది అడిగితే వారు ఏమన్నా అనుకుంటారేమోనని నేను అలా తిరిగి వచ్చి పరోక్షంగా అడిగాను. అయ్యా మీరు పెద్దవారు, మన ఇద్దరం బస్సులో వెళ్తున్నాం, ఈ రోజుల్లో దేనికి గ్యారంటీ లేదు, మధ్యలో బస్సుకి ఏదన్నా అయ్యి, మీకు నాకు కూడా ఏదన్నా అయ్యి, అలాంటి సందర్భంలో
మరి మోక్షానికి వెళ్తానన్న నమ్మకం తమరుకుందా అని అడిగాను. వారు నా వంక చూడలేదు. వారి ముఖం ఎర్రపడింది. ఓ 2-3 క్షణాలు తీసుకున్నారు వారు. నేను ఆశిస్తూ ఉన్నాను వారి దగ్గర నుంచి జవాబు. ఏ, వెళ్తాను. బి, వెళ్ళను. సి, నాకు తెలియదు. కానీ వారు డి, 5 కావు తీసుకున్నారు. వారు ఇచ్చిన జవాబు ఏమిటంటే, నా వంక చూడకుండా కించిత్ కోపంతో, ఎవడు పర్ఫెక్టు అన్నాడు ఆయన. అంటే, నువ్వు వెళ్ళవరా బడుద్దాయి, నేను వెళ్ళనురా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవడూ పర్ఫెక్ట్ కానప్పుడు, ప్రభాస్ కూడా మిస్టర్ పర్ఫెక్ట్ కానప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్లు మిస్ పర్ఫెక్ట్లు లేనప్పుడు, మరి దుష్ట శిక్షణ చేస్తే భగవంతుడు వచ్చి ఎవడు మిగులుతాడు? కనుక భగవంతుడు వచ్చి ఏం చేయాలి? శిక్షణ చేయకూడదు, రక్షణ చెయ్యాలి. మొన్న ఈ మధ్య కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మనం కూడా బెంబేలెత్తిపోయాం, అమెరికా వాళ్ళతో సహా. ఏమండి, కరోనా ఒక మంచి ఉదాహరణ. ఇందాక వారు పుష్పగుచ్చాన్ని తీసుకొని ఉదాహరణ వివరించారు. నేను కరోనాను ఉదాహరణ తీసుకుంటున్నాను. కరోనా కూడా మంచి వేదాంతాన్ని ప్రబోధిస్తుంది. కరోనా వచ్చినప్పుడు ఎవడికి కరోనా అంటుకుందో ఆ పేషెంట్లంతా చంపుకుంటూ వెళ్ళామనుకోండి, కరోనా పోతుందా? సమస్య పరిష్కారం అవుతుందా? ఒకవేళ అయితే మానవ లోకంలో ఎవరు మిగులుతారు? కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు ఏం చేస్తారు? కరోనాని చంపి మనిషిని బ్రతికిస్తారు. అంతేనా? ఏది కరెక్ట్ అంటారు? కరోనా అంటుకున్న మనిషిని కాల్చిపారేయాలా, లేకపోతే కరోనాను చంపి మనిషిని బ్రతికించాలా? నేరం నాది కాదు ఆకలిది సినిమాలో సి నారాయణ రెడ్డి గారి పాట మీకు గుర్తు చేస్తాను. మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి, ఏ లోపం లేనివాడు ఎవడో చెప్పండి, మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పని అయినా? భగవంతుడు వాత్సల్యం కలిగిన వాడు కనుక, మనల్నందరినీ కులమతాలకు అతీతంగా ఒక భగవంతుడే సృష్టించాడు కనుక, ఆయన దిగి వచ్చినప్పుడు చంపడానికి రాడు. నిజానికి చంపడానికి ఆయన రానక్కర్లేదు. అక్కడి నుంచి ఒక కరోనా పంపిస్తే చాలు, అందరం ఠా అంటాం. ఆయన పైనుంచి తదాస్తు అంటే చాలు, అందరం ఒక్కసారిగా వెళ్ళిపోతాం. చంపడానికి రానక్కర్లేదు, రక్షించడానికి రావాలి. రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన వైరస్ లాంటి పాపాన్ని చంపాలి, పాపిని బ్రతికించాలి, పాపిని రక్షించాలి, పాపికి మనిషికి ముక్తి ప్రసాదించాలి. అందుకని ఆయన చంపడానికి రాలేదు. ఈ విశిష్టావతారమైన యేసుక్రీస్తు వారి అవతారం మన స్థానంలో చావడానికి వచ్చింది. ఈయన దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు రాలేదు, దుష్టులందరినీ శిష్టులుగా మార్చడానికి వచ్చాడు. అందుకనే వారిది విశిష్టావతారం. అందుకనే వారిని మనం నమ్ముకోవాలి. అయితే నేను దుష్టులందరినీ శిష్టులుగా మార్చడానికి వచ్చాను కదా, మీకోసం ప్రాయశ్చిత్తం చేశాను కదా అని ఆయన బలవంతంగా మనల్ని మార్చేయడం. సత్యవేదంలో చివరి పుస్తకంలో ఉన్న మాట ఏమిటంటే, నేను తలుపు బయట నిల్చున్నాను, నేను భగవంతుణ్ణే, నీకోసం ప్రాయశ్చిత్తం కూడా చెల్లించాను. ఇందాక సార్ చెప్తున్నా, గుండెల్లో బూజు దులపడానికి నేను బయట నిల్చున్నాను, తలుపు కొడుతున్నాను. నా స్వరము ఎవడైనా విని తలుపు తీస్తేనే లోపలికి వస్తాను, అప్పుడు బూజు దులుపుతాను, అప్పుడు దుష్టుడిని శిష్టుడిని చేస్తాను. బలవంతంగా రాడు. మన స్వేచ్ఛను, మన ఆత్మగౌరవాన్ని గౌరవించేటువంటి అతి మర్యాదస్తుడైనటువంటి అవతార పురుషుడు దేవుడు యేసుక్రీస్తు. ఎందుకు ప్రాయశ్చిత్తం చెల్లించాలి సార్? పాపం వచ్చినప్పుడు ప్రాణాన్ని తోడేసింది, మళ్ళీ ప్రాణం పెడితే తప్ప పాపం పోదు.
ఈ పుస్తకం చెప్తోంది, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదని సామాన్యముగా అందరికీ అర్థమవుతోంది. వేదాల్లో కూడా ఉన్నమాట, అందరికీ చాలామందికి తెలిసిన శ్లోకం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తం చిందింపబడకుండా సర్వ పాపాలు పోవు. అయితే ఏ రక్తం పడితే ఆ రక్తం. అంతకుముందు మనం గోమేధ యాగం చేసాం, వేదాల కాలంలో అజామేధ యాగం చేసాం, మనం పురుషమేధ యాగం చేసాం, మనం అశ్వమేధ యాగం చేసాం, బలులు అర్పించాం. కానీ అవి పాపాలు తీసేయలేవు. తద్రక్తం, అదే శ్లోకం చెప్తోంది, పరమాత్మేన దేవుడిదై ఉండాలి. దేవుడికి రక్తమాంసాలు ఉండవు, అందుకని ఆయన నరావతారి రక్తమాంసాలను తీసుకోవాలి. తద్రక్తం పరమాత్మేన పుణ్య, అది అతి పవిత్రమైనదై ఉండాలి, పాపం లేనిదై ఉండాలి. దానముగా దేవుడు తనంతట తాను దాన్ని ఇచ్చినదై ఉండాలి. బలియాగం, తాను చేసిన తప్పుకి కాకుండా, తాను చేసిన పాపానికి కాకుండా, మానవాళంతటి పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తమైనటువంటి బలి పశువు అవ్వాలి. బలి అంటే అదే కదా, పక్కనోడు తప్పు చేస్తే నేను శిక్ష అనుభవిస్తే వాడు బలి వీడి దెబ్బకి అంటాం. బలి అంటేనే అర్థం అది. అంచేత యేసుక్రీస్తు వారిది విశిష్ట అవతారం. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన దేవుడని మాత్రమే, అనంతుడని మాత్రమే నిరూపితం కాలేదు, ఆయన పాపరహితుడని నిరూపితమైంది. ఎందుకంటే మరణం పాపం వల్లనే సంభవించింది. పాపరహితుడే మనల్ని పాప విముక్తుల్ని చేయగలడు. ఈ అవతారం దుష్టత్వాన్ని దునుమాడి దుష్టుల్ని రక్షించే అవతారం, దుష్టుల్ని శిష్టులుగా మార్చే అవతారం.